హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిన్న వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను పిరమిడ్ ధ్యానం మీకు చెప్పాను కదా, ఎక్కడెక్కడ ధ్యానం చేస్తే మనకు ఫలితాలు వస్తాయని మీకు చెప్పాను ఆల్రెడీ. అందులో ఒకటి పిరమిడ్ ధ్యానం. ఇది నేను ఇప్పుడున్నది ఒక పిరమిడ్లో ఉన్నాను. ఇది నాకు మొదటిగా ధ్యానం నేర్పించిన గురుగారు పాండురంగ శెట్టి సార్ గురుగారి ఇంటిపైన ఒక పెద్ద పిరమిడ్ కట్టించారు. ఇదిగోండి ఈ పిరమిడ్, ఇదంతా పెద్ద పిరమిడ్. దాంట్లో నేను ఫస్ట్లో ఇది కట్టించారు. ఇక్కడ ఉండేది ఇదిగోండి పరబ్రహ్మ. ఇది చూడండి, ఇదిగోండి చూశారుగా, ఇది మా గురువారు 14 లక్షలు పెట్టి ఆయన ఆత్మానందం కోసం కట్టించారు. ఆయన పత్రిజీ గారి పెద్ద శిష్యుడు. ఆయన అడుగుజాడలు నడవడానికి తన సొంత ఖర్చులతో 14 లక్షలు పెట్టి పిరమిడ్ని కట్టించారు. అంత ధ్యానం మీద ఆయనకు ఇంత ఉందన్నమాట. సో ఈరోజు మా గురువుగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆయన గురించి ఒక 2-3 ఆయన చెప్పిన కొన్ని పదాలను, కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మొదట ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత ఆయన గురించి తెలుసుకుందాము. ఆయన చెప్పిన కొన్ని విషయాలు మనము ముందుకు తీసుకెళ్లాలని వీడియో చేస్తున్నాను. అందుకు మీ అందరికీ నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు. స్టే ట్యూన్. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా పిరమిడ్. ఇది చిన్న పిరమిడ్ మొదలు కట్టారు. ఇప్పుడు ఎంత పెద్ద పిరమిడ్ కట్టించారు. దాదాపు 14 లక్షల వ్యయం వెచ్చించి తన ఆత్మానందం కోసం మా గురువు పాండురంగ శెట్టి గారు కట్టించారు. ఆయనకు ఆత్మపూర్వక ప్రణామాలు. మొదటిగా ధ్యానం చేసే ముందు ఒకసారి గురువులందరినీ స్మరిస్తూ వాళ్ళకి ఆత్మపూర్వక ప్రణామం చేసుకుంటూ ధ్యానాన్ని స్టార్ట్ చేస్తాం. గురువుగారికి గురైన సదానంద యోగేశ్వర వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మునిబాబు దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. చటవర్తి దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. వీళ్ళంతా ధ్యానాన్ని నేర్పే గురువులు. అందరికీ శిరవించి ఆత్మపూర్వక ప్రణామాలు చూస్తున్నాను. అలాగే నాకు జన్మించిన తల్లిదండ్రులకు ఆత్మపూర్వక ప్రణామాలు. పరమ గురువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని హాస్టల్ మాస్టర్లందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని గౌతమ బుద్ధునికి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని రమణ మహర్షికి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని రామకృష్ణ పరమహంసకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని వివేకానందకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని ఋషులకు, రాజర్షులకు, బ్రహ్మర్షులకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని మునులకు, మునీశ్వరులకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని యోగులు, యోగేశ్వరులకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని నాగసాధువులకు, అఘోరులకు ఆత్మపూర్వక ప్రణామాలు. ఓం శ్రీ గురుబ్రహ్మ ఓం శ్రీ గురుబ్రహ్మ శ్రీ గురుబ్రహ్మ. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురుబ్రహ్మే నమః.
జ్ఞానాన్ని ప్రసాదించిన సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రాణాలు, గురుగారి గురిన సదన జగస్వాదరికి ఆత్మ ప్రాణాలు, పాండవ శక్తి దంపతులకు ఆత్మకలు తెలుసుకుంటూ 2 నిమిషాలు ధన్యవాదాలు చెప్తారు. మొదటిగా పరమ గురువులైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, ఆయన గారు గురువుగారు భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆయన సూక్ష్మ రూపంలో ఎప్పుడు ఈ సృష్టిలో ఉంటాడని మా ధ్యానులందరి గాఢమైన నమ్మకం. ఎందుకంటే ఆయన ఎప్పుడు సత్యంతో జీవించాడు. అలాగే మీ ధ్యానులంతా సత్యంతోనే జీవించాలని సత్యంలోనే బతకండి అని చెప్తుండేవాడు. ఆయన ఆత్మపూర్వక ప్రణామాలు. ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు, నేను దేహాన్ని కాదు ఆత్మను. ఈ శరీరం దేహం అని నేను జీవన చెప్తాను. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అని జీవించు అని బోధిస్తున్నాడు. అది రెండవది, నేనే దేవుణ్ణి. అంత గొప్ప విషయం. నేనే దేవుడని చెప్పుకోవడానికి మన సత్యసాయిబాబా గారు కూడా చెప్పేవాళ్ళు. ఒక భక్తుడు వెళ్ళి
స్వామి మీరు దేవుళ్ళ అని అడిగారంట. అవును నాయన, నేను దేవుళ్ళని నాకు తెలుసు, నువ్వు దేవుళ్ళని నీకు తెలుసా అని అడిగారు. సేమ్ మన పత్రిచారి కూడా వేరే శిష్యుడు వచ్చి, గురువుగారు ఈ దేహానికి మీరు ఎప్పుడు నేను దేహాన్ని కాదు ఆత్మకుడే, మరి మీరు ఆత్మలోనే జీవించాలి కదా, దేహం కలవాలంటే నాయన ఈ దేహం అనేది ఒక వస్తువు లాంటిది. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే ఈ శరీరానికి ఏదైతే పుట్టినరోజు ఉంటుందో అలా ఈ దేహానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక వస్తువు కింద నాయన చెప్తున్నాడు. సో మనం మానవులకు పుట్టేటప్పుడే ఏమవుతుంది, ఎక్స్పైరీ డేట్ అయితే తీసుకుని వస్తారు. ఆత్మ అలా కాదు, నిరంతరం తిరుగుతూ ఉంటుంది, చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది బ్రహ్మశ్రీతాజ్ గారి బోధన. మూడవది, మీరంతా దేవుళ్ళే. అంత బాగా చెప్పారు కదా, మీరు ధ్యానం చేయండి, మీరు కూడా దేవుళ్ళే అని చెప్పారు. అంత గొప్ప మహానుభావుడు పత్రిక, ఆయనకు అత్పూర్వక ప్రణామాలు చేసుకుంటారు. సో ఈ విధంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు గౌతమ బుద్ధుడని మా గురుగారు చెప్తుంటారు. మైత్రేయ బుద్ధుడు. చాలామంది ధ్యానం చేసేవాళ్ళు దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి గురువుగారితో సాన్నిధ్యం వాళ్ళందరూ ధ్యానం చేసే వాళ్ళందరూ పత్రిజీ గారు మైత్రేయ గురువు, మైత్రేయ బుద్ధుడు. ఆయన దేహానికి మాత్రమే వెళ్ళారు. ఆయన నిరంతరం విశ్వశాంతి కోసం ఆత్మరూపంలో తిరుగుతూ ఆయన శిష్యులకు బోధన చేస్తుంటారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆయన తెలుసుకుంటే వాళ్ళకు సరైన దారి చూపిస్తాడు అని చెప్తుండేవారు మా గురువులు. సో ఆ విధంగా మొదటిది ఏంది, నేను దేహాన్ని కాదు ఆత్మని, ఒకటి గొప్ప విషయం చెప్పాడు. రెండోది ఏమైంది, నేను దేవుణ్ణి అని చెప్పారు. మూడోది ఏమైంది, మీరంతా దేవుళ్ళే. సో ధ్యానం చేయడం వల్ల తాను తెలుసుకొని, తను దేవుడని తెలుసుకొని 10 మందికి బోధన చేశారు. అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. షిరిడి సాయిబాబా ఉన్నారు, సత్యసాయిబాబా గారు ఉన్నారు, రమణ మహర్షి గారు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు దైవత్వాన్ని పొంది మనకందరూ బోధన చేశారు. వాళ్ళు ధ్యానం చేసి ధ్యానంలో ఉన్న గొప్పదాన్ని తెలుసుకొని, దానికి ఉన్న పవర్ తెలుసుకొని వాళ్ళు గొప్పవారైపోయారు. ఆ విధంగా ధ్యానం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ధ్యానం నేర్చుకోండి, భవిష్యత్తును మార్చుకోండి. ఇప్పుడు పత్రిజీ గారు పిలుపునడం వల్ల ఈ ప్రపంచంలో కోటాను కోట్ల జనాలు ధ్యానం చేస్తూ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటూ శాంతిని ఆంక్షిస్తున్నారు. ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి వచ్చిన మరో బుద్ధుడే పరబ్రహ్మ గురుజీ బ్రహ్మర్షి పితా సుభాష్ పత్రిజీ గారు చేత బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఇంకో 3 విషయాలు కూడా చెప్పారు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ గురించి. సో ఈ మూడిటి వల్ల ప్రపంచ శాంతంగా ఉంటుంది. ఈ మూడింటిని పాటిస్తే శాంతితో ఉంటుంది అనేది ఆయన ప్రగాఢమైన నమ్మకం కలిగి ఆయన ఎన్నో దేశాలు తిరిగారు. ఎన్నో ప్రదేశాలు తిరిగి అందరికీ ధ్యానబోధన చేసి ఇప్పటికీ దానిలో కోట్ల మంది ధ్యానాన్ని ఆచరిస్తూ ఆయన చెప్పిన బోధనలు వింటూ ఆయన చెప్పిన మార్గం నడుస్తూ ఇప్పటికీ జీవిస్తున్నారు. చెప్పిన కదా, ధ్యానం చేయడం వల్ల
నువ్వెవరో నీకు తెలుస్తుంది. నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. నీ శక్తిని నువ్వు తెలుసుకుంటావు. సన్మార్గంలో ప్రయాణిస్తావు, సత్య మార్గంలోకి వెళ్తావు. అది దాన్ని ధ్యాన జగత్తుని ఆయన ప్రగాఢంగా నమ్మారు కూడా. సో ధ్యాన జగత్, ఈ జగమంతా ధ్యానం కావాలి, ధ్యానమయం కావాలనేది ఆయన కోరిక. ధ్యానం చేయడం వల్ల ఒకరి మీద ఒకరికి ద్వేషాలు తగ్గి, ఒకరి మీద మోసాలతో మోసాలు ఒకరి మీద మోసం చేసుకుంటూ ఎందుకు ఈ జీవితం అని తగ్గి, ఒకరి మీద ఒక కోపాలు తగ్గి, ఒకరి మీద ఒక ప్రేమ చూపించుకోవాలి. ఈ సృష్టిలో సకల జనులందరూ సమానం ఉండాలి అని కోరిక ఆయన. దాదాపు ఆయన జీవితానికి సాటిస్ఫాక్షన్ అయినాడు, సంతృప్తి చెందినాడు. అందుకే ఆయన అంటే అందరూ అంత ఇష్టపడతారు. ఆయన పిలుపునిస్తే ఎంతోమంది కోట్ల జనాలు వస్తారు. అందువల్ల ధ్యానం వల్ల మనిషిలో నుండి ఈ క్రూరమైన మనస్తత్వం నుంచి ఒక గౌతమ బుద్ధుడిగాను మారుతారని, ఒక బుద్ధిమంతుడిగా మారి మంచి జీవితాన్ని గడుపుతారని ఆయన కోరిక. దానివల్ల అందుకే ధ్యాన జగత్ అన్నారు. రెండవది శాకాహార జగత్. ఒకానొక టైంలో గురుగారు ఏం చెప్పారంటే, నేను ఈ భూమి మీదకి ఈ 84 లక్షల జీవరాశులు అని చెప్పాను కదా, వాటిని కాపాడడానికి ఈ భూమి జన్మ తీసుకొని వచ్చానని చెప్పారంట. ఈ పశుపక్షాదులు కానీ ఈ జీవరాశులు ఏవైతే ఉన్నాయో, వైల్డ్ సాధు జంతువులు కాపాడడానికి వచ్చానని ఒక్క మాటలో చెప్పారంట. ఆయన బోధన వింటే ఎవరికైనా తెలుస్తుంది. ఈ మధ్య పిఎంసి ఛానల్ ఉంటుంది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. దాంట్లో గురువుగారి బోధనలు చాలా వరకు ఎదుగుతున్నారు. ఆయన శిష్యులు కూడా చెప్తున్నారు. సో ఆ బోధనలు కూడా మీరు ఎక్కడన్నా యూట్యూబ్లో పత్రిజీ వీడియోస్ అంటే, తెలుగు వీడియోస్ అంటే అన్నీ వస్తాయి, ట్రై చేసి చూడవచ్చు. అంత గొప్ప బోధనలు ఉన్నాయి. బుక్స్ కూడా ఉన్నాయి, బుక్స్ కూడా చదవచ్చు. శాకాహార ఆయన పశుపక్షులను చంపి జీవిస్తూ మృగాల్లా తయారవుతున్నారు మానవులు. వాటి నుంచి విముక్తి కలిగించాలనే శాకాహార జగత్, ఓన్లీ శాకాహారం తిని జీవించాలనేదే ఆయన రెండవ కోరిక. ఒకానొక విషయంలో ఏమంటున్నా అంటే, ధ్యానం కన్నా ముందు మీరు శాకాహారంగా మారండి, ధ్యానం కంటే ముందు శాకాహారం మారండి, శాకాహారం మారిన తర్వాతనే మీకు ధ్యానం వస్తుంది అని చెప్పేవారు. సో ఇప్పుడు మాంసాహారం తినడం వల్ల ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈరోజు ఒకటి వీడియో చూశాను, ఈరోజు న్యూస్ వచ్చాను. ఢిల్లీలో పార్లమెంట్ భవన్ దగ్గర అనుకుంటా, ఎర్రకోట భవన్ దగ్గర బ్లాస్టింగ్ జరిగారు. పాకిస్తాన్ వాళ్ళు ఈ నరమాంసం తింటారు. వాళ్ళు మాంసాలు తిని వారు బుర్ర పనిచేయక ఎదురు వాళ్ళని క్రూరంగా చంపాలనే ఉద్దేశం. అంత మానవ మృగాలు ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్, అంత టెర్రరిస్ట్ వాళ్ళకు ఈ మాంసం తిని వాళ్ళు తినేది తెలుసా, తినే వల్లే లక్షలుగా తయారు. అంత దాని ఎఫెక్ట్ అంత. అందుకే మాంసాహారం మానండి, శాకాహారిగా ఉండండి అనేది పత్రిజీ గారి రెండవ పిలుపు. ఇంకా మూడో పిలుపు ఏంటంటే పిరమిడ్ జగత్. ప్రపంచం ఇప్పటికీ లక్షల్లో పిరమిడ్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇలాంటి పిరమిడ్లు లక్షల్లో కాదు, కోట్లలో కూడా ఉన్నాయి. నాకు ఖచ్చితంగా విషయం సంఖ్య తెలియదు, కానీ అంత పిరమిడ్లు కట్టిస్తాను. ఎందుకు పిరమిడ్లు అంటే, పిరమిడ్ కట్టడం వల్ల పిరమిడ్ ఒక ధ్యాన కేంద్రం ఉంది. అక్కడ మనం ధ్యానం చేస్తే ఎంతో జ్ఞానం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆత్మానం వస్తుంది, శక్తి వస్తుంది అనేది చాలామంది నమ్మి వస్తారని చెప్పేసి పిరమిడ్లు కట్టించుకున్నారు. దీంట్లో చాలా పవర్ ఉండాలని చెప్పి గురుగారు చెప్పారు. అందువల్ల
పిరమిడ్ కింద ధ్యానం చేయండి అనేది నేను కూడా చెప్పాను. గురువుగారు చెప్పారు కాబట్టి మీకు నేను చెప్పాను. సో పిరమిడ్ ధ్యానం కింద చేస్తే, పిరమిడ్ కింద ధ్యానం చేస్తే మంచి జ్ఞానం వస్తుంది, మంచి ఆనందం కూడా వస్తుంది అనేది కూడా గురుగారు చెప్పారు. సో ఈ 3 విషయాలను గురువుగారు చెప్పడం వల్ల నేను కూడా కొన్ని పుస్తకాలు చదువుతున్నాను, నేను కూడా ధ్యానం చేస్తున్నాను, ఆయన బోధనలు వింటున్నాను. ఇంకా మిగతా వారి గురువు చక్రవర్తి గారి బోధనలు కానీ, మునిబాబు దంపతుల బోధనలు కానీ వింటున్నాను. నేను కూడా మారి ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని నేను కూడా ధ్యానంలో పడి, నేను కూడా నాకు తెలిసిన విషయాలు 10 మందికి చెప్పాలని, ఇది ఒక ధ్యాన మహాయజ్ఞంగా నా జన్మ ఎందుకు తీసుకున్నానని నాకు కూడా తెలిసింది. కాబట్టి నేను ఈ భూమి మీదకి వచ్చి నేను ఎవరెవరో తెలుసుకొని 10 మందికి సాయం చేయాలి, 10 మందికి చెప్పాలి, 10 మంది బాగుండాలని కోరుకునేవాడు నేను. కాబట్టి అందరికీ ధ్యానం గురించి కొద్దిగా చెప్తున్నాను, వీడియోస్ పెడుతున్నాను. నా వీడియోస్ చూస్తూ నాకు లైక్లు ఇస్తూ, నా వీడియోస్ షేర్ చేస్తూ, నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పాను. అందరికీ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు అందరికీ ఆత్మప్రాణములు మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని మనం చేసుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమః.